శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో మనం 33 శ్లోకానికి వచ్చేసాము. 33 శ్లోకం పలికే వాళ్ళ పేరు, ఊరు పెద్దగా చెప్పండి. మేడం, నా పేరు రిత్విక. నేను 8వ క్లాస్ హైదరాబాద్లో చదువుకుంటున్నాను. మా గురుగారైన విదేశ్వరి మేడం దగ్గర నేను 2వ అధ్యాయం సాంఖ్యయోగం నేర్చుకుంటున్నాను. రెడీనా? రెడీ మేడం. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. రిత్విక నోట్ చేసుకో. ఇంకా భగవంతుడు అర్జునుడితో ఇంకా చెప్తున్నారు. ఇంకా ఆయన ముందు మొదటి అధ్యాయంలో ఏ మాటలు మాట్లాడాడో వాటి అన్నిటికీ సంబంధించిన మాటలు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. అర్జునుడు మొదట అధ్యాయంలో మాట్లాడింది ఈ యుద్ధం చేయడం వల్ల పాపం వస్తుంది అనే మాట మాట్లాడాడు. ఆ పాపం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అధ ఒకవేళ, ఓ అర్జున, ఒకవేళ త్వం నీవు ఇమం ఈ విధమైన ధర్మంచ ఈ ధర్మంతో కూడినటువంటి ధర్మబద్ధమైనటువంటి సంగ్రామం యుద్ధం నా కరిష్యసి నువ్వు చేయకపోతే, ఈ ధర్మబద్ధమైన యుద్ధాన్ని గాని ఒకవేళ నువ్వు చేయకపోతే, నేను చేయనంటున్నావు కదా, నువ్వు చేయకపోతే ఏమవుతుంది? తతస్వధర్మం కీర్తించ నీవు నీ ధర్మాన్ని వదిలిపెట్టేసినట్టే. కీర్తించ తద్వారా నీ కీర్తి కూడా పోతుంది, చెడ్డ పేరు వచ్చేస్తుంది. హిత్వా అంటే నీ ధర్మాన్ని వదులుకున్నట్టే నీ యొక్క కీర్తి కూడా నువ్వు వదులుకోస్తుంది. పాపం వాప్ససి ఆఖరికి నీకు పాపం లభిస్తుంది అని చెప్పేసి, పాపం వస్తుంది. నువ్వు ముందు అన్నావు కదా పాపం వస్తుంది యుద్ధం చేయడం వల్ల, నువ్వు చెప్పావు. కానీ నేను చెప్తున్నాను యుద్ధం చేయకపోతేనే పాపం వస్తుంది. అదేంటది? యుద్ధం చేస్తే కదా పాపం వస్తుంది, ఇది హింస కదా. అది కదా ఆయన మాట్లాడాడు. నా స్వజనులైన వాళ్ళని సంహరిస్తే నాకు పాపం వస్తుంది కదా, నా తాత నా గురువైన ద్రోణాచార్యుని సంహరిస్తే నాకు పాపం వస్తుంది అని అడిగాడు ఆయన. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఏది డైరెక్ట్గా చెప్పడు, ఆయన చెప్పిన మాటలకు కౌంట్ చేస్తున్నాడు. మొట్టమొదటి చెప్పింది ఆయన ఏంది? పాపం వస్తుంది అని చెప్పాడు. ఆ పాపం ఎలా వస్తుందో చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతేనే పాపం వస్తుంది. యుద్ధం చేయకపోతే నీ ధర్మాన్ని కూడా నువ్వు వదులుకున్నట్టు అయిపోతుంది, నీ స్వధర్మాన్ని వదిలినట్టు అయిపోతుంది. రెండోది నీకు చెడ్డ పేరు వస్తుంది. ఇదిగాక ఎక్స్ట్రాగా పాపం వస్తుంది అని చెప్పేశాడు. అంటే ఆయన అన్న మాటలకి నేరుగా జవాబు చెప్పేశాడు. అసలు
చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది మాట్లాడాల్సిన పద్ధతి. అరటివాడు ఏం చెప్పాడో దానికి తగినట్టుగా మనం చెప్పడం చాలా గొప్ప విషయం ఇది. ఇప్పుడు ఆయన యుద్ధం చేస్తే పాపం వస్తుంది అని చెప్పాడు, ఈయన యుద్ధం చేయకపోతే పాపం వస్తుంది అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత తేడా ఉంచండి. యుద్ధం చేస్తే పాపం వస్తుంది అని చెప్పిన వాడు అర్జునుడు, యుద్ధం చేయకపోతేనే పాపం వస్తుందని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మరి ఆ పాపం అంటే ఏంది అసలు? పాపం ఎందుకు వస్తుంది? పాపం అంటే ఏంది అసలు? అంటే మనకు వేదాలు మనకు ధర్మాన్ని నిర్దేశించాయి. ఇలా చెయ్యాలి, మనం మన జీవిత విధానం ఇలా ఉండాలని చెప్పేసాయి. నువ్వు దానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అది పాపం అయిపోతుంది. అంతేకాకుండా మన ధర్మశాస్త్రంలో లేని దాన్ని తీసుకొచ్చి చేసినా కూడా పాపం అయిపోతుంది. ఇదే పాపం అంటే. మనం అనుకుంటాం రోజు పాపం అంటే మనం అందరం ఇంకోటి ఏడిపిస్తే అప్పుడు పాపం వస్తున్నాం. కాదు కాదు, మనం చేసే ప్రతి పని కూడా మీకు మనం చెప్పాను, ధర్మాలని 10 చెప్పే కదా. సత్యం పలకడం, అహింస లేకుండా ఉండడం, అస్తేయం, అవన్నీ చెప్పా కదా 10. ఆ 10 ఆచరిస్తే మనము ధర్మబద్ధంగా జీవించినట్టు. వాటికి వ్యతిరేకంగా చేసినా మనకు పాపం వస్తుంది. మన ధర్మంలో లేనివి తీసుకొచ్చి చేసినా కూడా పాపం వస్తుంది. ఇప్పుడు మనం ఆచరిస్తున్నవన్నీ కూడా మన ధర్మంలో లేవు. విదేశస్తుల యొక్క ఆచారం తెచ్చి మన ఆహారంతో సహా విదేశస్తులు అన్నీ పెట్టేసుకున్నాం. ఇది నిజమైన పాపం. అది తెలియకుండా చేసేస్తున్నాం మనం అందరం. కాబట్టి పాపం అంటే అది. ఇప్పుడు ఈ అర్జునుడికి ఉండే విషయం చెప్తున్నాడు. అర్జునుడి కోణంలో చూద్దాం. అర్జునుడి విషయంలో చూసినట్టయితే మనకు తెలిసే విషయం ఏంటంటే, దుర్యోధనుడి వల్ల మనకి తెలుస్తుంది పాపం అంటే ఏంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, భారతంలో అంత నిగూఢమైన ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అంటే మనకు పైకి కనిపించే అంత కథ ప్రకారం చూస్తే అనేకంగా విమర్శించే రకంగా ఉంటుంది భారతం. కానీ దాని లోపలికి పోతే గాని ఆ ధర్మ సూక్ష్మం ఏందో అర్థం కాదు, ఎవరికీ అర్థం కాదు. పైపైన భారతం చదివే, వ్యాసుడు రచించిన భారతం చదవకుండా అందరు మాట్లాడుతుంటారు. వీళ్ళకి తెలిసింది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. భారతం పూర్తిగా వ్యాసుడు రచించిన భారతం చదివిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సంస్కృతంలో ఉంది అది. సంస్కృత భారతంలో చాలా విపులంగా ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చెక్కాడు దాంట్లో. అసలు ఏవి మనకు తెలియకుండానే అందరూ భారతం గురించి మాట్లాడేస్తారు. టీవీలో వచ్చే కథలు బట్టి, సీరియల్స్ బట్టి అట్లా మాట్లాడుతున్నారు. సినిమాలు చూసి కల్పితమైనవి అవన్నీ. ఇంకా అసలైన భావం ఉండేది వ్యాసుడి దగ్గర ఉంది. అసలు ఇప్పుడు భగవద్గీత కూడా వ్యాసుడు రచించింది ఇది. కాబట్టి ప్రతి శ్లోకాన్ని చూడండి, మీకే తెలిసిపోయింది. ఇప్పటిదాకా ప్రతి శ్లోకం మనం క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ఏ కోణంలో చూసినా మనకు తప్పు కనిపిస్తుంది ఒక్క శ్లోకంలో అయినా. కానీ ఇదే భావం తెలియని వాళ్ళకి ఇవ్వండి, ఒక్కటే మైనస్ పాయింట్ గా అడుగుతారు. ఎందుకు? కృష్ణ పరమాత్మ యుద్ధాన్ని ఎంకరేజ్ చేశాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు బయట వాళ్ళు. యుద్ధం చేయనని చెప్పాడా అర్జునుడు? నేను యుద్ధాన్ని చేసి నేను త్రిలోక రాజ్యాన్ని కూడా పొందగలను, కానీ నాలో ఉండే శోకాన్ని, మోహాన్ని జయించలేను, అది చెప్పింది అర్జునుడు. కానీ ఈ పాయింట్ ఎవరు పట్టించుకోరు. అక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నారో అసలు పాయింట్ ఎవ్వరు వినరు. డైరెక్ట్ గా వెళ్లిపోయే విషయం ఏంటంటే కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, ఇదొక్కటి మాత్రం పట్టుకుంటాడు. ఎందుకు యుద్ధం చేయమంటాడు కృష్ణుడు? కృష్ణుడు ఎలా కనిపిస్తున్నాడు అసలు? కృష్ణుడు ఎటువంటి వాడు? ఆయన యొక్క స్థాయి ఏంది? పరమాత్మ యుద్ధం చేయమని చెప్తాడా? మనం ఆలోచిద్దాం. అసలు యుద్ధం చేయమని చెప్తాడా? మనం కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించినా మనకు అర్థమైపోతుంది ఎందుకు చేయమంటున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దుర్యోధనుడి పాత్రలో వెళ్ళి చూద్దాం. దుర్యోధనుడి యొక్క క్యారెక్టర్ ఎటువంటి? దుర్యోధనుడి చేతికి రాజ్యం వచ్చింది. రాజ్యం వచ్చిన తర్వాత
అతడు చేసిన ఘనకార్యం ఏంది? రాజ్య యువరాజుగా అయిన తర్వాత దగ్గర నుంచి అతని క్యారెక్టర్ చూసినట్టు మనం, అతడు ఏం పనులు చేశాడు అసలు? ఒక రాజుగా ఉండేవాడు అందరికీ రక్షణ కల్పించాలి. అటువంటి వాడు ఏం చేశాడు? మనం ఇంకా మన భారతంలో డీప్ గా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి దుర్యోధనుడి యొక్క కథలో. దుర్యోధనుడు ఉచిత పథకాలు పెట్టినవాడు అతనే, ఆ ధర్మం తప్పినవాడు అతనే, పరిపాలన మొత్తం ధర్మం తప్పి పరిపాలన చేసినవాడు. రాజనీతి, కుటిల రాజనీతి అంతా ఉపయోగించిన వాడు ఎవరంటే దుర్యోధనుడే. అతని పరిపాలన అంతా కూడా ఆఖరకు ధర్మరాజు వాళ్ళు అడవికి పోతూ ఉంటే, ఆ అడవికి వాళ్ళు బయలుదేరినప్పుడు హస్తినాపురంలో ఉండే అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ధర్మరాజు వెంట అడవికి వెళ్ళిపోతారు. ఇటువంటి వాడి దగ్గర మేము ఉండము అని ఎందుకంటారన్నమాట. ఒక రాజు స్థానంలో ఉండి ఒక రాజకాంత అయినటువంటి ద్రౌపదికే వస్త్రాపహరణం చేసినప్పుడు ఇక సామాన్యులకు వస్త్రాపహరణం చేయరాళ్ళ? ఈ సింపుల్ లాజిక్. ఒక రాజకాంతకే రక్షణ లేకపోతే రాజ్యంలో ఇక సామాన్యంగా ఉండే స్త్రీల పరిస్థితి ఏంది? అక్కడ ఎలా ఉంటుంది? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వాడి క్యారెక్టర్ ఎంత నీచంగా ఉంది. మన మామూలు వాళ్ళ ఊరికి కథ చదివినా కూడా మనకు వచ్చి తెలిసిపోతున్న విషయం ఎంత నీచంగా ఆలోచించాడు అనేది. ప్రతి దగ్గర పైన వీళ్లకు ధర్మరాజు వాళ్ళకు సపోర్ట్ చేయడం కోసం యుద్ధానికి శల్యుడు వస్తుంటే శల్యుడికి ఇష్టమైనవన్నీ ముందే ఏర్పాట్లు చేసి ఆయన సంతృప్తి పరిచి తమ తట్టు తిప్పేసుకుంటాడు. ఎవరికి? నకుల సహదేవుడు సొంత మేనమామ. మేనమామ యుద్ధానికి వస్తుంటే వెనక్కు లాగేస్తాడు, తన తట్టు లాగేసుకుంటాడు. అంటే ఎంత రాజకీయం చేసేటువంటి నీచ రాజకీయం చేశాడు. ప్రతి దగ్గర మనకు తెలిసిన విషయం. ధర్మరాజు వాళ్ళని చంపడానికి కోసంగా ఎన్ని రకాల ప్లాన్స్ వేయాలో అన్ని రకాల ప్లాన్స్ వేశాడు. కానీ మనం గమనించాల్సింది, అంత పరిస్థితులు వస్తున్నా కూడా వాళ్ళు తట్టుకొని వాళ్ళు కనీసం మా రాజ్యం మాకు ఇచ్చేయని గాని ఎక్కడా ధర్మాన్ని తప్పలేదు, వాళ్ళు అడగలేదు, దౌర్జన్యాన్ని దిగలేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కృష్ణ పరమాత్మ సహించలేకపోయాడు. ఎందుకు? అధర్మం ఎక్కువైపోయింది. ఒకటా రెండా ఆతతాయులని చెప్పినప్పుడే మనకు చెప్పేశాడు. అర్జునుడే చెప్పాడు, ఆతతాయుడు వీడు అని చెప్పేశాడు. అన్ని తప్పులు 6 తప్పులు చేసినా కూడా క్షమించే స్థితిలో ఉన్నాడు అర్జునుడు. కానీ అంత భయంకరమైన తప్పులు ఒక రాజు స్థానంలో కూర్చొని చేయొచ్చు అసలు? ఇంకా సామాన్యుడికి ఏం రక్షణ ఉంది అక్కడ? 6 తప్పులు చేశాడు కూర్చొని, సింహాసనం మీద కూర్చొని. ఇంకా మామూలు వాళ్ళు యథా రాజా తథా ప్రజ, వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు అదే చేస్తారు. ఇది ధర్మం. ఈ ధర్మం తప్పాడు కాబట్టే కృష్ణ పరమాత్మ రంగంలో దిగాడు, లేకపోతే దిగుండేవాడు కదా. అందుకు చెప్తున్నాడు, ఆనాటి పరిస్థితులు అంటే సమాజంలో ఉండే పరిస్థితులు చెప్పాను, ముందు శ్లోకంలో చెప్పింది అదే. ఆయన నువ్వు క్షత్రియుడివి కదా, క్షత్రియుడికి సుఖినః, సుఖం భోగం అనుభవించే అదృష్టం నీకు పట్టింది. ఇది అందరికీ అవకాశం రాదు, యుద్ధం చేయడానికి అవకాశం. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? ఎందుకంటే సమాజం కుళ్ళిపోయింది దాన్ని నువ్వు బాగు చేయవు. ఒక డాక్టర్ కదా, ఒక పేషెంట్ని కదా బతికించినట్టుగా నువ్వు సమాజాన్ని బతికించాలి. అది క్షత్రియ ధర్మం. అది చెప్తున్నాడు. ఆ పాయింట్ పట్టుకుని మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేగాని ధర్మం యుద్ధం చేయమండం ఆయన ఉద్దేశం కాదు అసలు. ఆయన ఉద్దేశం ఏంటంటే అధర్మం పెరిగిపోయింది. మన ఊరికే భారతం ఏం చదవబడండి. దుర్యోధనుడు కదా శకుని చూసి ధృతరాష్ట్రుని గమనిస్తే మనకే భారతం తెలిసిపోతుంది. అధర్మం ఎక్కువగా ఉందన్న విషయం మనకే తెలిసిపోతుంది. ఎవ్వరు చెప్పక్కర్లేదు. మనం ఊరికి టీవీ సీరియల్స్ చూసినా, దేంట్లో కథ విన్నా, మనకు పైన చూసినా కూడా మనకు అర్థమైపోతుంది ఎంత నీచంగా ఒక రాజు స్థానంలో కూర్చున్న వాళ్ళు తప్పులు చేస్తే అసలు దానికంతా అంతా కల్పించారు. ఏది? ద్రౌపది నవ్వినట్టు, ఆ నవ్వును తట్టుకోలేక అతను చేసినట్టు. అది ఎక్కడా భారతం లేదు. ద్రౌపది ఎక్కడా ఆయన చూడలేదు, నవ్వలేదు, ఎక్కడా లేదు. అది కల్పించబడ్డాయి.
వ్యాస భారతంలో ఉండేది మాత్రం కేవలం తన స్వార్థం కోసం, అందమైన స్త్రీ మీద వ్యామోహం, అంతే, అంతమించి ఏం లేదు. దుర్యోధనుడి వ్యామోహం టాప్ స్థాయిలో ఉంది. కాబట్టి ఇది ధర్మ యుద్ధం మొట్టమొదటి చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. ఈ ధర్మ యుద్ధాన్ని నువ్వు చేయనంటున్నావు, ఇది పాపం వస్తుంది అని చెప్తావా నువ్వు? పాపం వచ్చే విషయం అయితే నీకు నేను చెప్తాను, నాకు తెలియదా పాపం వస్తుంది అంటే? ఇక్కడ అన్ని ఆ మాటలు లేవండి. కృష్ణుడు మాట్లాడితే ఒక్క మాటలో లోపల ఎంతో అర్థం ఉంటుంది. పైకి మాట్లాడడం ఎలా ఉంటుందంటే సింపుల్ గా చెప్పినట్టు తెలుసా? నువ్వు ఒకవేళ యుద్ధం చేయకపోయినట్టయితే 3 విషయాలు చెప్పేయచ్చు. 1, నీ స్వధర్మం నువ్వు చేయనట్టు అయిపోతుంది. 2, నీకు అపకీర్తి వస్తుంది. 3, పాపం వస్తుంది. ఇది సింపుల్ గా చెప్పేయచ్చు. కానీ కృష్ణ పరమాత్మ స్థాయిలో ఉండేవాడు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటాయి ఆ మాటలు? లోపల అర్థాన్ని మనకు పోతే మనకు తెలుస్తుంది ఆ విషయం ఏందో, లోపల అసలు విషయం. అర్జునుడు చెప్పిన మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆయన నోటితో వచ్చిన వాటికి చెప్తున్నాడు. అర్జునుడు చెప్పాడు, నాకు పాపం వస్తుంది, ఇది స్వధర్మం కదా అని కూడా అన్నాడు. నీకు స్వధర్మం ఏందో నీకు మర్చిపోయినావు. నీ స్వధర్మం ఏంది? ఇప్పుడు నీ కర్తవ్యం ఏంది? అది ముఖ్యమైనది. నేను యుద్ధం చేయమని నేను కూడా చెప్పను, కానీ నేనే ఎందుకు ప్రోత్సహించి యుద్ధం చేయమని చెప్తున్నాను నేను? అది ధర్మం కనుక. అంటే అధర్మం పెరిగిపోయింది. అధర్మాన్ని అణచకపోతే సమాజాన్ని కుళ్ళిపోతుంది. సమాజం కుళ్ళిపోతే ఎంత కష్టం మనం ఆలోచిద్దాం. మన సమాజమే ఉంది, మన సమాజం కుళ్ళిపోతుంటే క్షత్రియుల వాళ్ళు చూస్తుంటారా? శాస్త్రధర్మం తెలిసిన వాళ్ళు గాని, అసలు ధర్మం తెలిసిన వాళ్ళంతా కూడా మౌనం వహిస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు వాళ్ళ మౌనం ఎప్పుడు ఎటు దెబ్బతీస్తుందో మనకు తెలియదు. చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, అన్ని రాజనీతి శాస్త్రం తెలిసిన వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మౌనంగా ఉంటారు. అన్ని తెలిసిన నిండుకుండా తొణకదు, అది తొణకదు, మాట్లాడదు. కానీ ఏది కార్యం ఎప్పుడు చేయాలో అప్పుడు చేసేస్తారు. అంత గొప్ప స్థితి ఉంటుంది మన హిందూ సంప్రదాయంలో, భారతీయుల్లో ఉంటుంది. అది దేనికి తొందరపడి మాట్లాడరు, తొందరపడి దేనికి నిర్ణయం తీసుకోరు. బాగా ఆలోచించి ప్రజల్లో ఒక మార్పు చైతన్యం తీసుకోవడానికి ముందు ట్రై చేస్తారు. అది ఫెయిల్ అయినప్పుడే వాళ్ళు దిగుతారు రంగంలోకి. ఇదొక పెద్ద ప్రణాళికలు ఉంటాయండి, గొప్ప గొప్ప వాళ్ళ ప్రణాళికలు వేరే. కృష్ణ పరమాత్మ ప్రణాళిక కూడా మనకు చాలా గొప్పగా కనిపిస్తుంది చూడండి. ఆయనేం రాయబారవలసిన అవసరం ఉంది ఆయనకి? ఒక అందముళ్ళు కొట్టుకుంటే మధ్యలో ఆయన పోయి రాయబారం చేయాలా? అవసరం ఉంది. కానీ దానికోసం వెళ్ళలేదు, ఆయన ధర్మం కోసం వెళ్ళాడు. ఇప్పుడు ధర్మాన్ని స్వధర్మం అని మాట్లాడలేదు ఇంతదాకా అర్జునుడు. అందుకే చెప్తున్నాడు, నీ ధర్మం ఏందో తెలుసా? అసలు నీ ధర్మమే పోతుంది. తతః స్వధర్మం హిత్వా, నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టినట్టే, నువ్వు స్వధర్మాన్ని వదిలిపెట్టినట్టే. నువ్వు ఇందాక అన్నావే నేను స్వధర్మం అయితే, అది కూడా చెప్పాడు పాపం. నేను అయోమయంలో ఉన్నాను కూడా చెప్పాడు అర్జునుడు. నా స్వధర్మమా కాదా, ఇది మోహమా, ఇది శోకమా, మోహం వల్ల శోకం వస్తూ తట్టుకోలేకపోతున్నాను అని కూడా చెప్పాడు పాపం అర్జునుడు. ఆ మాట కూడా చెప్పాడు. కానీ నా స్వధర్మం అని అనుకుంటున్నాను అంటాడు. వాళ్ళని రక్షించడం నా స్వధర్మం అనుకుంటున్నాను అన్నాడు పాపం. దానికి చెప్తున్నాడు ఇది స్వధర్మమే. నేనేం చెప్తున్నాను, యుద్ధం స్వధర్మం. ఎందువల్ల? ఇప్పుడుండే కాలమాన పరిస్థితులు బట్టి చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నాడు యుద్ధం చేయమని? ఆ సందర్భంలో ఆ యుద్ధం అవసరం. లేకపోతే ఏ రాజ్యము లేదు, ఏమీ లేని వాళ్ళకి అంతమంది సైన్యం ఎందుకు సహాయం చేయడానికి వచ్చారు ధర్మాది వాళ్ళకి? మనకు అక్కడే తెలిసిపోతుంది. కానీ అధర్మం తట్టే 11 అక్షోహిణ సైన్యం ఉంది. దుర్యోధనుడికే 11 అక్షోహిణ సైన్యం ఎక్కువగా ఉంది, వీళ్ళకి 7 అక్షోహిణ సైన్యమే ఉంది. కానీ ఈ 7 అక్షోహిణ సైన్యం కూడా ధర్మంతో ఉంది. అందుకనే వీళ్ళకి ఏమి అసలు ఊరికే పిలుపు ఏమి పోయి ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పిన వాడు కాదు ధర్మరాజు. కనీసం కృష్ణుడికి కూడా నన్ను గెలిపిస్తే నీకు ఇది ఇస్తాను కృష్ణుడు కూడా చెప్పలేదు. కృష్ణుడికి కూడా ఏ మంత్రి పదవో ఏది ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు కదా. అందరూ నిస్వార్థంగా వచ్చి నిలబడ్డారు ధర్మరాజు తట్టు. ఎందుకు నిలబడ్డారు? అధర్మం అవతల తట్టు ఉందన్న విషయం వీళ్ళందరికీ తెలుసు. అయితే ప్రాణాలు అర్పించడానికి ఎవరన్నా ముందొస్తారా?
అందులో కృష్ణ పరమాత్మ తన రాజ్యంలో ఉండే ఆ నారాయణ సైన్యం మొత్తాన్ని పంపించేశాడు యుద్ధానికి. ఎవరికి? దుర్యోధనుడితో పంపించాడు, సహాయం చేస్తున్నా నెపంతో. అంటే ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా చేయడానికి సిద్ధపడ్డవాడు ఎవరు? మొట్టమొదట కృష్ణ పరమాత్మ. ఎందుకు? అధర్మం ఎక్కువైపోయింది, దాన్ని నాశనం చేయాల్సిందే, సమాజం బాగుపడదు అని నిర్ణయించుకున్నాడు. అందుకు చెప్తున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయమంటు చెప్తున్న క్యారెక్టర్లోకి మనం వెళ్ళి చూడాలి. కృష్ణ పరమాత్మ క్యారెక్టర్లో పోవాలి. కృష్ణ పరమాత్మ యొక్క క్యారెక్టర్ ఏంది అసలు? ఆయనకు థాట్ ఏంటంటే ధర్మాన్ని నెలకొల్పాలి, అంతే. ఆ ధర్మానికి యుద్ధం కాకుండా ఉండే మిగతా ప్రయత్నాలు అన్నీ చేశారు, అవన్నీ ఓడిపోయినాయి. మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు రాక్షసులు అనుకోండి, రాక్షసులను అయితే వాళ్ళకు కూడా చూస్తారు రాక్షసులకి. మనకి ఇది రామాయణంలో బాగా కనిపిస్తుంది. రామాయణంలో ఇప్పుడు ఆంజనేయ స్వామి సుందరకాండ మనకు బాగా మనం చెప్పుకున్నాం కదా. అక్కడికి పోయినప్పుడు ఆయన అందరినీ గమనిస్తాడు, ఆ రాజ్యంలో ఉండే పరిస్థితి బట్టి. ఇప్పుడు వీళ్ళతో ఎట్లా యుద్ధం చేయాలని బాగా ఆలోచిస్తాడు. ఆలోచించేటప్పుడు ఏం కనిపిస్తుంది? వీళ్ళకు చూద్దామంటే సామదాన భేద దండోపాయాలు, ఈ 4 కదా, ఈ 4 వీళ్ళకు కూడా చేశారు. కృష్ణ పరమాత్మ 4 దుర్యోధనుడు వాళ్ళకు కూడా చేశారు, సామదాన భేద దండోపాయాలు. అప్పుడు ఆంజనేయ స్వామి కూర్చొని ఆలోచిస్తాడు, వీళ్ళకు సామం అంటే మంచిగా చెప్తే వింటారా అని చూస్తే వాళ్ళంతా చాలా క్రౌర్యంగా ఉన్నారు, కాబట్టి వీళ్ళు మంచిగా చెప్తే వినరు. దానం, ఏదన్నా వాళ్ళకి కావాల్సిన వస్తువు ఇస్తే లొంగుతారా అంటే వాళ్ళ దగ్గర సమృద్ధిగా సంపద ఉంది, వాళ్ళకేం అవసరం లేదు, ఏం తీసుకో. భేదోపాయం చెప్దామంటేనా ఎవరికి వాళ్ళే తామే గొప్ప అనే అహంకారంతో ఉన్నారు ఒక్కొక్కళ్ళు అక్కడ ఆ రాజ్యంలో, లంకా నగరంలో అని చూస్తాడు. అప్పుడు సామదాన భేద ఏ ఉపాయం పనిచేది వీళ్ళకి తన్నడం ఒక్కటే మార్గం, వేరే లేదు అని తెలుసుకుంటాడు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ అది చెప్తాడు, రాముడితో వచ్చి చెప్తాడు ఆంజనేయ స్వామి. నేను అక్కడ సైన్యాన్ని గమనించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళతో యుద్ధం తప్పితే వేరే మార్గం లేదని చెప్తాడు. చూడండి, ఆంజనేయ స్వామి ఆ స్వామి డిసైడ్ చేశాడు వాళ్ళతో యుద్ధం తప్పి వేరే మార్గం లేదని. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా వీళ్ళకు కూడా దండన మించి ఇంకోటి లేదు, మంచిగా చెప్పి చూశారు, పెద్దవాళ్ళు చెప్పారు, అందరు చెప్పారు. సామం, దానం, ఆగల రాజ్యం ఇచ్చేస్తాం తీసేసుకో అని చెప్పారు. దానం కూడా చేస్తూ వంగలేదు దుర్యోధనుడు, యుద్ధం కోసం పట్టుబట్టాడు. భేదాభిప్రాయం, పోన్లే వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎట్లా మార్పులు చేద్దాం అనుకున్నా కూడా దేనికి లొంగలవాడు. యుద్ధం ఒకటే, వాడికి దండించడం ఒకటే, వాడి ధర్మ మార్గంలోకి రాడుని అర్థమైపోయింది. వాడిని తంతేనే వింటాడు మాట, లాస్ట్దే టార్గెట్ అయిపోయింది. అందుకనే ఆ డెసిషన్కి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇంక వేరే మార్గం లేదు, చెప్పేవంతా చెప్పడం అయిపోయింది. కాబట్టి లాస్ట్ ఇదేంది? కొట్టడమే. ఇంకా కొట్టివి చెప్పేది పిల్లకాయల గుడ్డు మనం చూడండి, వాడికి మామూలుగా చెప్పి చూస్తాం, వినలేదనుకో నీ పని చేస్తే నీకు ఇది ఇస్తాను, చాక్లెట్ ఇస్తాం, అది ఇస్తాం అని చెప్తాం. మనం చేసే పని అదే కదా. వాళ్ళు అప్పటికూడా వినలేదనుకో వాడు చూసావా ఆ పక్క నుండి అబ్బాయి నీకన్నా బాగా చదువుతున్నాడు, నువ్వు ఇటు చదువుతున్నావు అని మనం కాంపిటీషన్ చూపిస్తాం. అప్పుడు మారుతారేమో చూస్తాం. అప్పుడు కూడా మారలేదనుకో కర్ర తీసుకుంటాం, వింటావా లేదని కొట్టడానికి సిద్ధపడతాం. 4వ దానికి అప్పుడు ఉపయోగిస్తాం, మొట్టమొదటి తనని ఉపయోగిస్తాం. మనం కూడా చూడండి, మన పిల్లకాయలు కూడా నడి చూస్తున్నాం. ఈ 4 చేస్తాం, మనకందరికి అలవాటే, తల్లులైన మనందరికీ అలవాటే కదా. మొట్టమొదటి మామూలుగా బుజ్జగించి లాలించి చెప్పడానికి చూస్తాం. వినలేదా వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఇచ్చానో లొంగ తీసుకోవడానికి చూస్తాం. అది వినలేదా మిగతా పిల్లకాయలతో పోలుస్తాం. వాళ్ళ ఇంట్లో ఆ బాబు ఇటు చేస్తాడట, నిన్ను కూడా అందరు మెచ్చుకుంటారు అని అట్లా పోలిక చెప్పి మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా మారలేదనుకో అప్పుడేం చేస్తాం? చెంపబట్టి వేసి కొడతాం. కొడితేనే వినే రకంగా ఉంటాడు, కొడతాం, తప్పదు. 4వది అదనమాట. ఇప్పుడు దుర్యోధనుడు ఆ క్యారెక్టర్లో ఉన్నాడు, 4వ దానికే లొంగుతున్నాడు వాడు, ఇంకా దేనికే లొంగడంలే. ఇంకేం చేయాలి మరి? కృష్ణ పరమాత్మ యుద్ధం చేయడం ఎందుకు చెప్తున్నాడు? ఇందుకు చెప్తున్నాడు. అయిపోయింది, 3 మార్గాలు ఓడిపోయినాయి. ఇంకుండేది వాడికి ఒక్కటే మార్గం, కొట్టడం ఒక్కటే. లేకపోతే వాడి వల్ల రాజ్యం మొత్తం చెడిపోతుంది.
వాడికే యథా గుణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం యథా రాజ తథా ప్రజ అందరికి వచ్చేస్తుంది, అది ఉంటుంది ఆల్రెడీ. దాన్ని తీయడం చాలా కష్టం. మంచి పరిపాలకుడు వచ్చి ప్రతిదానికి శిక్ష విధిస్తే తప్ప అందరూ మారరు. ఇంకా అసలు మూలం ఎక్కడ ఉంటే వీడి దగ్గర ఉంది, వీడిని నాశనం, వీడిని కొడితే తప్ప మిగతా వాళ్ళు పోకపోవడం. అందుకని ఆయన ధర్మం అదే అని చెప్తున్నాడు. లేకపోతే యుద్ధం చేయమని చెప్తాడా కృష్ణ పరమాత్మ? ఏం పని? ఆయన ఎంతో ఆలోచన చేసి చెప్తున్నాడు. కాబట్టి స్వధర్మం ఈ విధంగా ఆలోచించిన వాడికి అర్జునుడు కూడా యుద్ధానికి ముందంతా ఈ విధంగా ఆలోచించి నిర్ణయం చేసింది అర్జునుడే. ఈ దుర్యోధనుడు మిగతా వాటికంతా వినడు, తంతేనే వింటాడు. వీడు నిర్ణయానికి వచ్చినవాడు అర్జునుడు ఒక్కడే. ముందు అందరితో వాదించింది కూడా ఈయన అది మర్చిపోయినాడు. ఇక్కడికి వచ్చి తాతను గురువుని చూడంగానే మారిపోయింది ఆయన మాట్లాడే విధానం. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ఎంత బాగా లాజిక్ గా భారతంలోని ప్రతి క్యారెక్టర్ ని మనం బాగా అనలైజ్ చేస్తే మనకి ఇంకా చాలా విషయాలు బయటపడతాయి, ఒక్కొక్క క్యారెక్టర్ ని కానీ అనలైజ్ చేస్తే. ఈ విధంగా మా దుర్యోధనుడు అది సెక్యూరిటీ చెప్పనేవ్వలేదు. వాడు చేసే ప్రతి పనికి ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేయడం కాదు, అమలు చేశాడు కూడా. అమలు చేయడానికి కారణమయ్యాడు. కర్ణుడు అట్లే అమలు చేయడానికి కారణమయ్యాడు. కాబట్టి దుష్ట చతుష్టయం వాళ్ళకి పేర్లు పెడతారు. వాళ్ళు అనుకున్నవని చేసేస్తున్నారు అంతే. వాళ్ళు అవతల వాళ్ళు బాధపడతారని కానీ కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, అవతల వాళ్ళు హర్ట్ అవుతారనే ఆలోచన కూడా లేకుండా, నిండు సభలో ఒక స్త్రీని తీసుకొచ్చి వస్త్రాలు విప్పారంటే ఆ స్త్రీ ఎంత, ఆ మనసు ఎంత క్షోభిస్తున్న ఆలోచన కూడా రాదు. చూడాలి ఎంత నీచులో, చూడండి ఎంత నీచమైన ఆలోచన అది. ఆ స్త్రీ మానసిక పరిస్థితి ఏంది? మిగతా పక్కన పెట్టండి, పాండవులు వాళ్ళందరినీ పక్కన పెట్టండి. ఆ ఒక్క స్త్రీని మనం గమనిస్తే ఆ సమయంలో పడే మానసిక క్షోభ ఎవరు తీరుస్తారు? ఆ అవమానాన్ని ఎవరు తీరుస్తారు? ఆ ఒక్కదానికి ఆ రోజే తెగ నరకాల దుర్యోధనుడి తలకాయ. నిజానికి తట్టుకోలేక కదా భీముడు లేచి నేను తొడలిగా కొడతాను వాయించాడు. తొడ మీద సైగ చేసి కూర్చోమన్నాడు, అందుకే తొడలిగా కొడతాన్నాడు. ఎంత పొగురుంటే ఆ మాట అంటాడు. అంత మందిలో అంత పెద్దవాళ్ల మధ్యలో కూర్చుని ఆ మాట అన్నాడంటే ఆ స్త్రీ ఎంత బాధపడి ఉండాలా, కట్టుకున్న భర్త ఎంత బాధపడి ఉండాలా. మనం పోయి ఆ ప్లేస్ లో మనం కూర్చున్నా మనకు ఎంత కోపం వస్తుందండి. అప్పటికే వాళ్ళు ధర్మం వరకు ఉన్నారు కాబట్టి అంతసేపు నోరు మూసుకున్నారు. మనం పోయినప్పుడు మనం రైజ్ అయిపోతాం, ఏంది నువ్వు మాట్లాడేదని చెప్పి. కానీ అలా జరగలేదంటే ఏమనుకోవాలా. అందుకనే కృష్ణ పరమాత్మ అంత ఖచ్చితంగా ఈ సందర్భం ఇది ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన సమయం. ఇప్పుడు స్వధర్మం అని చెప్తున్నావే, దీన్ని స్వధర్మం. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా పనిచేస్తున్నావు, కానీ ఇది స్వధర్మం అనుకోవడంలో నువ్వేమనుకుంటున్నావు? అయ్యో అది అధర్మమేమో నువ్వు అనుకుంటున్నావు, కానీ అధర్మం కాదు, స్వధర్మమే. తేల్చి పరిచాడు. అన్నాడు కదా అర్జునుడు, నేను స్వధర్మాన్ని, నా స్వధర్మం వాళ్ళని చూడడం కదా, ఆ రక్తం కూడా నేను తినలేను, భిక్షం ఎత్తుకుంటాను మాట్లాడాడు కదా. అవన్నీ మాట్లాడాడు. మొదటి చాప్టర్ అంతా మీరంతా విన్నారుగా, నేను మళ్ళీ రిపీట్ చేసిన అవసరం లేదు. ఇవన్నీ మాట్లాడింది అర్జునుడే. వీటన్నిటికి జవాబు చెప్తున్నాడు. ఇది నీ స్వధర్మమే, నేను కూడా చూశాను. నేను యుద్ధం చేయమని నేను చెప్తాను నీకు, నేను చెప్తున్నానంటే నేను కూడా గమనించాను పూర్తిగా. అన్ని రకాలుగా టెస్ట్ చేయడం అయిపోయింది, ఓడిపోయాం. అందుకనే ఇప్పుడు శిక్ష విధించాల్సింది, తప్పదు, వేరే మార్గం లేదు అని డిసైడ్ చేశాడు. స్వధర్మం ఇది ధర్మం అని కాదు, నేను చేయను యుద్ధం అంటే. ఒకవేళ నువ్వు చేయకపోతే నీ ధర్మాన్ని నువ్వు తప్పిన వాడి అవుతావు. ధర్మం తప్పితే ఏమవుతుంది? పాపం అంటుకుంటుంది, వెంటనే వచ్చేది పాపమే. ఇదిగాక నువ్వు బతికుండంగానే అపకీర్తి పాలవుతావు. ఇంతకంటే విషయం ఏముంటుంది? అపకీర్తి వస్తే మరణంతో సమానమే కదా. నువ్వు బతికున్నా కూడా చచ్చిన వాడు సమానం. ఎంత కీర్తి సంపాదించావు? నువ్వు తపస్సు చేసి శివుణ్ణే మెప్పించిన వాడు, పాశుపతాస్త్రం పొందిన వాడు. అటువంటి వాడివి అందరు నిన్ను చూసి ఇట్లా అర్జునుడిలాగా మేము ఎప్పుడు నేర్చుకుంటాం ఆ విలువిద్య అని అందరూ అనుకునేవాళ్ళు. అటువంటి వాడివి ఎట్లయిపోయినావు ఈరోజు? నిన్ను చూసి అందరూ అసలు ఎందుకు అశ్వత్థామ కూడా నిన్ను చూసి ఈర్ష్యపడ్డాడు. నా తండ్రి నాకు నేర్పించని విద్య అర్జునుడు నేర్పించాడు, ఎంత బాధపడ్డాడు. ఎంతమంది నిన్ను చూసి బాధపడ్డారు. ఏకలవ్యుడు గాని వాళ్ళంతా నీతో పోటీ పడ్డవాళ్ళు. అది కర్ణుడు కూడా. కర్ణుడైతే నిన్ను చంపడానికే తపస్సు చేసి ఒక శక్తిని, ఒక ఆయుధాన్ని పొందాడు.
తట్టుకోలేక, నీ యొక్క ఉన్నత స్థితిని చూసి తట్టుకోలేక అట్టయిపోయాడు. అట్లాంటి వాడివి ఇప్పుడు నిలబడి నేను యుద్ధం చెయ్యను, నా స్వధర్మం కాదు అని మాట్లాడతావా? అట్లా అనలేదు ఆయన. అనడు. ఆయన చాలా గొప్పవాడు కాబట్టి అట్లా మనలాగా మాట్లాడు. ఆయన మాట్లాడిన తీరులోనే మనకి ఇవన్నీ ఉన్నాయని అర్థం తెలుసుకోవాలి. ఒకే ఒక మాటలోనే అంత నిగూఢమైన అర్థం పెట్టి మాట్లాడతాడు. ఒకే మాట, ధర్మం హిత్వా, నువ్వు ధర్మాన్ని వదిలివేసిన వాడు అవుతావు. ఇంకా కీర్తిని కూడా వదిలిపడేసినట్టే నువ్వు యుద్ధం చేయకపోతే. అంతేకాదు, పాపం మవాప్ససి, పాపం పొందుతావు. ఖచ్చితంగా పాపం వచ్చి చేరుతుంది. ఎందుకని? మేము ధర్మశాస్త్రాన్ని చదివి దాని ప్రకారంగా చూచి మనమంటే నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. మనం అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. ఏమని? ఎన్ని చర్చలు జరిగాయి. ఆ చర్చలంత సారాంశం ఏమొచ్చింది? యుద్ధం తప్ప వేరే మార్గం లేదని డిసైడ్ అయిపోయాం. మనం అందరం డిసైడ్ అయ్యి యుద్ధ రంగానికి వచ్చేసాం కూడా. ఇప్పుడు కూర్చొని నా స్వధర్మమా అని మాట్లాడావు. ఇంకా పాపం అని మాట్లాడావు. పాపమా? పాపం ఇప్పుడు చేయకపోతే పాపం కదా. ఇప్పుడు నువ్వు ఇది చేయలేదు అనుకో, ఒకవేళ యుద్ధం చేయకపోతే ఏమవుతుందో ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అంటే అర్థమైంది ఆయన చెప్పిన దాంట్లో సారాంశమైంది. ఖచ్చితంగా ఇది ధర్మ యుద్ధమే, ఇది ఖచ్చితంగా కీర్తి తీసుకొచ్చేదే, ఖచ్చితంగా నీకు పుణ్యం తెచ్చేది. ఇది తిప్పండి, ఈ 3 పదాలు వెనక్కి తిప్పండి, రివర్స్ తిప్పండి. అంత నిగూఢ అర్థంగా మాట్లాడతాడు కృష్ణ పరమాత్మ. ఎంత తెలివి చూడండి ఆయనకు. ఇమీడియట్ గా వచ్చే ఫలితం చెప్పేశాడు. అంటే నువ్వు చేస్తే వచ్చే ఫలితం ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఏంటది? మనది స్వధర్మం. నువ్వు యుద్ధం చేస్తేనే స్వధర్మం అవుతుంది. ఇది డిసైడ్ అయిపోయింది కాబట్టి స్వధర్మం అనేది. రెండోది కీర్తి. నువ్వు యుద్ధం చేయకపోతేనే అపకీర్తి వస్తుంది తప్ప చేస్తే నీకు కీర్తి వస్తుంది. చేస్తే పాపం రాదు, చేయకపోతేనే పాపం వస్తుంది. ఎందుకు వస్తుంది పాపం? అలాంటి నీచుల్ని వదిలేసావు కాబట్టి నీకు పాపం వస్తుంది. అందులో నీకు చేయాల్సిన కర్తవ్యం ఉంది కాబట్టి, నువ్వు క్షత్రియుడు కాబట్టి. అందుకనే ముందు శ్లోకంలో క్షత్రియుడిని చూపిస్తాను. నువ్వు క్షత్రియుడైన వాడు ఖచ్చితంగా ఆచరించాల్సిన విషయం ఏంది? ఎక్కడైతే సమాజంలో చెడు ఉంటుందో దాన్ని సమూలంగా నాశనం చేయాల్సిందే నువ్వు, లేకపోతే సమాజం చెడిపోతుంది. ఇప్పుడు చెప్పు, నీకు నీ స్వధర్మం కదా. యుద్ధం అనే స్వధర్మమే. యుద్ధం వల్ల కీర్తే వస్తుంది, పాపం రాదు. వీటన్నింటికి ఆపోజిట్ చేసుకోవాలి. ఆయన చెప్పిన పదాన్ని ఆపోజిట్ చేస్తే అది చెప్తున్నాడు. నువ్వు చేస్తే ఇవి వస్తాయి, చేయకపోతేనే ఇవి వస్తాయని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే అంటే నేను చెప్పిన తర్వాత నువ్వు మారుతావని నమ్మకం ఉంది ఆయనకి. అందుకే అంత బాగా చెప్తాడు. ఇంత చెప్పిన తర్వాత నువ్వు మారకుండా ఉంటావా అని అర్థం కూడా ఉంది అక్కడ. అందుకనే ఒకవేళ అన్నాడు. ఒకవేళ అంటే నేను చెప్పినా కూడా నువ్వు మారకపోతే, మారేదంటూ మారిపోతావు నాకు తెలుసు, కానీ ఒకవేళ ఇన్ కేస్ మారకపోతే అప్పుడు నీవు ఇమం ఇటువంటి ధర్మంతో కూడినటువంటి సంగ్రామం ధర్మమైందని కూడా చెప్పేశాడు, డిక్లేర్ చేశాడు. ఈ యుద్ధం ధర్మయుతమైనది, అధర్మంతో కూడింది కాదు. ఇప్పుడు కృష్ణుడు యుద్ధాన్ని ఎంకరేజ్ చేశాడని చెప్పేవాళ్ళు ధర్మ యుద్ధాన్ని మాత్రమే ఎంకరేజ్ చేశాడు కానీ అధర్మ యుద్ధాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఇది చాలా మంది తెలియని విషయం. యుద్ధాన్ని మాత్రమే చేయమంటున్నాడు అని విమర్శించే వాళ్ళు ఎక్కువ గాని అసలైన విషయం చెప్పేవాళ్ళు తక్కువ. ఈ విషయం చెప్పేవాళ్ళు తక్కువ. ఆయన పర్టికులర్గా ఆయనే చెప్పేస్తున్నాడు, ధర్మంతో కూడిందే ఈ యుద్ధం. ఈ సంగ్రామం అంటే యుద్ధం. ఈ యుద్ధము ధర్మంతో కూడింది, అధర్మంతో కూడింది కాదు అని స్పష్టంగా చెప్పేశాడు. డిక్లేర్ చేశాడు ఆ విషయం. ఇప్పటిదాకా అనుకుంటున్నావు కదా యుద్ధమే అధర్మం, నీ స్వజన్నంతా మరణిస్తారు అనుకున్నావు కదా నువ్వు. ఆ స్వజన్ల దుర్యోధనుడు కూడా చూశాడు. అటుపక్క నుంచి ఇటుపక్క పాండవులు తట్టుండేవాడు స్వజన్లేగా ఆయనకు కూడా. మరి వాడి మనసు కరగలేదే? అంతమంది నా బంధువులు అటుపక్క ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయకూడదు ఇంగిత జ్ఞానం ఉందా వాడికి ఏమన్నా వచ్చిందో కొంచెమన్నా ఆలోచన? పైన ఏమన్నాడు వాడు? యుద్ధరంగానికి వచ్చి మొట్టమొదటి మాట మనకు మొదటి అధ్యాయం చెప్పేశారు, వీళ్ళంతా నా కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చారన్నాడు. అయ్యో నా కోసం శ్రమపడి వచ్చారని ఆ కృతజ్ఞత కూడా లేదు కనీసం వాళ్ళు సేవ చేయడానికి వస్తే. అంటే తన తట్టు సైన్యం మీద కూడా జాలు లేదు.
అవతల తట్టు సైన్యం మీద అసలు జాలేదు. అంత కరడు కట్టుకొని పోయింది వాడి మనస్సు. మనం భారతం కూడా చదవబల్లా, ఈ వర్ష చాప్టర్ లోనే వాడి క్యారెక్టర్ బయటపడిపోయింది. దుర్యోధనుడి క్యారెక్టర్ ఎంత నీచమైన క్యారెక్టర్. అంత మాట అంటారండి, సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు అట్లా అంటారు. అసలు అంత నీచమైన మాట అది. మనమైతే అంటాం, మన కోసం ఒక్కరో సహాయం చేసినా కూడా మనం తల్లడిల్లిపోతాం. అయ్యో మనకి ఇంత సహాయం చేస్తున్నారు వీళ్ళు అని మనకు అనిపిస్తుంది. కానీ వాడికి అనిపించలేదు. చూడండి, నా కోసం ప్రాణాలు ఇవ్వడం కోసం వచ్చారు యుద్ధరంగానికి అని చెప్పాడు. అక్కడే వాడి నీచత్వం బయటపడతాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పేస్తున్నాడు, ఇది ధర్మయుద్ధం, ఇది అధర్మ యుద్ధం కానే కాదు. ఇంక నీకు స్వధర్మం ఏంది, అధర్మం ఏంది నువ్వు మాట్లాడేది? మాట్లాడేదాంట్లో అర్థం ఉంది అసలు? నా స్వధర్మాన్ని నేను తప్పిన వాడిని అవుతానేమో అని ఉపయోగించాడు పదాన్ని. అది కూడా చెప్తున్నాడు, ఇది స్వధర్మమే, ఇది ధర్మయుద్ధమే. ఇంకా నీకేంది భయం? ఇంకా అపకీర్తి ఇప్పుడు వస్తుంది. ఏ కీర్తి అపకీర్తి, దుర్యోధన ద్రోణుడిని భీష్మాచార్యుని సమ్మరిస్తే అపకీర్తి వస్తుందని బాధపడ్డావే, అపకీర్తి ఇప్పుడు వస్తుంది, నువ్వు యుద్ధం చేయకపోతే వస్తుంది. అన్నిటికన్నా నువ్వు గొప్ప మాట ఉపయోగించావు, పాపం వస్తుంది. పాపం నిజంగా ఇప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుంది పాపం? వేదంలో చెప్పినట్టే మనం చేస్తున్నాం. వేదం ఏం చెప్పింది మనకి? సామదాన భేద దండోపాయాలు ఉపయోగించండి, వాటిలో ఓడిపోతేనే దండోపాయాన్ని పోండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇంకా చెప్పేస్తున్నాడు, ఇది పాపం కాదు. పాపం అంటే ఏది మన ధర్మంలో లేదో అది తీసుకొచ్చి చేస్తేనే పాపం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది, వేదం ఏం చెప్పింది? ఎక్కడైతే సామధాన భేద ఉపాయాలు పనిచేయనప్పుడు దండోపాయాన్ని ఉపయోగించమని చెప్పింది, వేదమే చెప్పింది. దాని ప్రకారం నువ్వు చేయకపోతే నీకు పాపం వస్తుంది. పాపం దేనివల్ల వస్తుంది? నీకు దీనివల్ల వస్తుంది. ఇంతకుముందు చెప్పాను పాపం వస్తుంది, కానీ నీకు పాపం ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది. నేను చేయకపోతే యుద్ధం చేయకపోతేనే వస్తుంది. ఇవన్నీ ఆలోచించే కదా పెద్దలు నిర్ణయించుకున్నా యుద్ధం చేయాలని. ఇలాంటప్పుడు నువ్వు ఇంకా ఏంది ఆలోచనలు? ఇప్పుడు నీకంటే పెద్దవాడు భీష్ముడికి తెలియదు ఆ విషయం. యుద్ధం చేస్తే నా మనవాళ్ళని చంపేస్తే నాకు పాపం వస్తుందనే విషయం భీష్ముడికి తెలియదా? భీష్ముడు ఎందుకు యుద్ధానికి వచ్చాడు? ద్రోణుడికి తెలియదా? ద్రోణుడు ఎందుకు యుద్ధానికి వచ్చాడు? మనం కూడా లాజిక్గా ఆలోచిద్దాం. వాడెందుకు యుద్ధానికి వచ్చారు? ఆయన పిల్లకాయలే కదా. భీష్ముడు ఇంకా ఘోరమైంది. అందరూ మనవాళ్లే కదా, ఇటుపక్క అటుపక్క అందరూ మనవాళ్లే. అందరితో యుద్ధం చేయడానికి సిద్ధపడి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన అధర్మాన్ని గమనించాడు. సమాజంలో కుళ్ళిపోతున్న అధర్మాన్ని బాగా చూచాడు. ఎందువల్ల? 240 సంవత్సరాల వయసు ఆయనకి. అంత వయసు వాడికి తెలియదా? తరాలు మారుతుంటే ధృతరాష్ట్రుడు వచ్చినప్పటి సమాజం ఎలా మారింది, దుర్యోధనుడు వచ్చిన తర్వాత సమాజం ఎలా మారింది అంత మాత్రం కనిపెట్టలేడా ఆయన? అని కనిపెట్టాడు కాబట్టి ధర్మ యుద్ధం అని నిర్ణయించుకున్న తర్వాత ఆయన యుద్ధానికి వచ్చాడు. వీడి మాటలతో చెప్పడు, చెప్తే వినడు, వీడికి దండనే పరిష్కారం నిర్ణయం ఆయనకు వాళ్ళు వచ్చేసారు. ద్రోణుడు వచ్చాడు, భీష్ముడు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాడు యుద్ధానికి వచ్చారు. పైన వాళ్ళకు తెలుసు పాండవులు మరణించరు, వాళ్ళు దైవాంశం ఉంది, వాళ్ళ ధర్మం ఉంది, పక్కన కృష్ణ పరమాత్మ ఉన్నాడు అనే ధీమా వాళ్ళకు ఉంది. అందుకనే వాళ్ళు వచ్చారు. కానీ అర్జునుడు ఎక్కడ బోల్తా పడ్డాడు? శోకం మోహం ఎక్కడ పడ్డాడు? యుద్ధ రంగంలో ఒక్కసారి భీష్ముని ద్రోణుని చూడంగానే మోహంలో ముందు అందరిని చూసి పడ్డాడే. తర్వాత కృష్ణ పరమాత్మ హెచ్చరికతో వెంటనే మేల్కొని వీళ్ళిద్దరి మీద ఎక్కువ చెప్పేశాడు. మేల్కొన్నాడు, ఉత్తిష్టానంగా లేచేశాడు, మేల్కొన్నాడు. అందువల్ల ఎక్కన రియాక్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు చూసినా కూడా ధర్మయుద్ధం కాకపోతే నీ తాతే రాడాయి. నీ తాత ధర్మానికి ప్రాణం ఇచ్చేవాడు, ద్రోణుడు అంతకంటే ప్రాణం ఇచ్చేవాడు. వాళ్ళు యుద్ధానికి వచ్చారనే తెలిసిపోతుంది ఇది ధర్మ యుద్ధం అనే విషయం. కానీ ఆ మాట చెప్పడు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ఎవరి గురించి మాట్లాడు. ఆయన మాట్లాడిన ఒక్క మాటలోనే ఎంతో అర్థం ఉంటుంది.
ఒక ధర్మ్యం సంగ్రామం అన్న ఒక్క మాటలోని ఎంతో అర్థం ఉంటుంది. ఇది ధర్మయుద్ధమే అని డిక్లేర్ చెప్పాడంటే, ఒక మాట స్టేట్మెంట్ ఆయన నోట్లోంచి వచ్చిందంటే దాని వెనక ఇంత రహస్యం ఉంటుంది. అంటే అటు దుర్యోధనుడి పాత్ర గురించి, ద్రోణాచార్యుడి పాత్ర గురించి, భీష్ముడి పాత్ర గురించి అన్ని క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నాడు, ఇది ధర్మయుద్ధం. నువ్వు స్వధర్మం అన్నావే, స్వధర్మం లేదు. వాళ్ళకు కూడా స్వధర్మం ఉంది కాబట్టి ద్రోణాచార్యుడికి, భీష్మాచార్యుడికి స్వధర్మం ఉండాలిగా. మరి వాళ్ళు ఎందుకు కాలదన్నారు దాన్ని? వాళ్ళకు తెలుసు. నీవు కొంచెంసేపు మోహంలో పడ్డావు, అంతే తేడా. కాబట్టి అత స్వధర్మం, నీ స్వధర్మం ఏంటంటే యుద్ధం చేయడం. ఒకవేళ యుద్ధం చేయకపోతే నీ స్వధర్మాన్ని నువ్వు వదులుకున్నట్టు. ధర్మం చేయకపోతే పాపం వస్తుంది. కీర్తి కూడా పోయి అపకీర్తి వచ్చేస్తుంది. వీటి వల్ల మొత్తం పాపమే చుట్టుకుంటుంది తప్ప నీకు పుణ్యం ఏమాత్రం రాదు. మనం అన్నావు కదా, నాకు పాపం వస్తుందేమో నువ్వే అన్నావు. పాపం వచ్చేది దీనివల్ల గాని దానివల్ల రాదు. నువ్వు యుద్ధం చేస్తే ఏం పాపం రాదు నీకు. ఎందుకంటే మనం కూడా సమస్యల్లో ఉన్నప్పుడు మనకు కూడా మన మెదడు బాగా ఆలోచించదు. ఇంత తార్కికంగా ఏం ఆలోచించదండి. మనకి వెంటనే వచ్చిన ఆలోచన ఏంటంటే కూర్చొని ఏడుస్తూ కూర్చొని ఒక్కటి చేయగలం. తార్కికంగా ఏం ఆలోచించం. బాగా కూర్చొని ఆలోచిస్తే కృష్ణ పరమాత్మ ఆయన స్థాయికి పోయి ఆలోచించాలి. అప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తాం. మీకు నేను చెప్పానులే, మంచి గురువులు ఉండాలి. కానీ గురువులు ఎవరు దొరకలేనప్పుడు, ఎవరు పక్కన లేనప్పుడు మన కృష్ణ పరమాత్మ ఆ ప్లేస్ లో ఉంటే ఆయన ఏం ఆలోచిస్తాడో అనే రకంగా ఆలోచించాలి. అప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తాం. కృష్ణ పరమాత్మ ఎట్లా ఆలోచిస్తాడు? ధర్మము, న్యాయము, సత్యము వీటన్నిటిని గమనిస్తాడు. అన్ని గమనించిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు మనం కూడా అట్లాంటి నిర్ణయం తీసుకుంటాం. ఆయనలాగా ఆలోచిస్తేనే కరెక్ట్గా నిర్ణయం తీసుకోగలుగుతాం, లేకపోతే తీసుకోవడం. ఇప్పుడు మనకు దుఃఖం వచ్చిందనుకోండి, ఆ దుఃఖం గురించి కూడా మనం తీవ్రంగా కూర్చొని ఇది నాకు అవసరమా అని ఆలోచిస్తే కృష్ణ పరమాత్మ అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు మనకంటే నీచమైన మాటలు పడ్డాడండి ఆయన. ఎన్ని మాటలు, వెన్న దొంగ అన్నారు, స్త్రీల వెంట తిరిగాడు, ఎన్ని మాటలు అన్నారు ఆయన్ని. అంటే ఏ మాటలు తీసుకోవాలో, ఏటికి దెబ్బ కొట్టాలో తెలిసినవాడు. వాటన్నిటిని తీసుకోలే ఆయన. ఎందుకు? దాంట్లో ఉండే రహస్యాలు వాళ్ళు ఎవరికి తెలియదు. మూర్ఖులు మాట్లాడుతున్నారు. మూర్ఖులు మాట్లాడే మాటలు ఎవరైనా తీసుకుంటారా? ఎవ్వరు తీసుకోరు. మనం ఆ స్థాయికి పోయి ఆలోచించమండి. ఎవరిని అన్నాను ఇంకొక బీబెట్టుగా ఏడుస్తుంటాం అంతే. ఒక్క నిమిషం మనం ఆ సమస్య నుంచి బయటకు వచ్చి చూస్తే దీనికోసం ఏడవాలి, నాకు అవసరమైంది, నేను చేసేసాను, దీంట్లో న్యాయం ఉంది, నేను చేసిందాన్ని మనకు ఆత్మతృప్తి ఉంది అనుకోండి, మనం లెక్క చేయం. ఎవరంటే వాళ్ళు ఏమన్నా అనుకోని నేను కరెక్ట్గా చేశాను అని ధైర్యం వచ్చేస్తుంది. కృష్ణ పరమాత్మ చేసే పని కూడా అదే. ఆయన కరెక్ట్గా చేస్తాడు. ఎవరెవరిని విమర్శిస్తుంటే చూసి నవ్వుతుంటాడు అంతే. ఎందువల్లంటే దాంట్లో ఎవ్వరికీ కీడు జరగదు, ఆయనకు జరగదు. ఎందుకు ఆయన ఏడుస్తాడు? అది ఆయన స్థాయి. అంత గొప్పగా ఆలోచిస్తారు. మన కృష్ణ పరమాత్మ క్యారెక్టర్ మాత్రం ప్రతి శ్లోకంలో బాగా క్షుణ్ణంగా గమనించాలని చాలా అద్భుతమైన ఆలోచన తీరదు. ఈ ఆలోచన కానీ మనకు వస్తే మన జీవితంలో దుఃఖం అనేది ఏమాత్రం రాదు. ఆ స్థాయిలో ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఒక సమస్య, ఆయన సమస్య తీసుకొచ్చి చెప్పంగానే అర్జునుడు ఎంత అనలైజ్ చేశాడు చూడండి. ఇది ధర్మయుద్ధం అని ఫస్ట్ డిక్లేర్ చేశాడు. దాంట్లో మళ్ళీ నువ్వు చేయకపోతే అదే స్వధర్మాన్ని వదిలిపెట్టిన వాడు అవుతావు అని చెప్పాడు. మళ్ళీ దాంట్లో నీకు అపకీర్తి వస్తుందని చెప్తున్నాడు. అట్లా కూడా చూడండి, డైరెక్ట్గా చెప్పడం లేదు. అది తెలియటట్లు అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇది చేస్తే ఇది వస్తుందబ్బా అని చెప్పేశాడు. ఒక ఫ్రెండ్ చెప్పినట్టు దాన్ని బట్టి గెస్ట్ చేయాలి. అతను అవతల వింటున్నవాడు తెలుసుకోవాలి, ఓహో నేనే తప్పు మాట్లాడానా అని తెలుసుకోవాలి అవతల వాడు. అంతే తప్ప నువ్వు తప్పు మాట్లాడావు, నీ తప్పు, ఇట్లన్నావు అట్లన్నావు అట్లేమనడు. ఇప్పుడు మనకు ముందు శ్లోకాలు చదివాం కాబట్టి మనకు అర్థమైపోయింది. అర్జునుడు ఆ సమయంలో పాపం అనే మాట ఉపయోగించాడు. ఇప్పుడు చూడు, పాపానికి తగినట్టుగా చెప్పాడు జవాబు కృష్ణ పరమాత్మ అని మనం చదువుతుంటే మనకు అర్థం అవుతోంది ఆ విషయం. మనం బయట నుంచి చూస్తున్నాం కాబట్టి క్యారెక్టర్స్ ని మనకు తెలిసిపోతుంది. కానీ ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు, ఆ నోట్తో అన్నాడు చూడండి, నువ్వు యుద్ధం చేయకపోతే నీకు పాపం వస్తుంది అని మామూలుగా చెప్తున్నట్టు చెప్తున్నాడు. అరవడం లేదు.
ఏదో చేసే పని మొట్టమొదటి శ్లోకంలో మాత్రం అరిచాడు. తర్వాత ఇంక పట్టించుకోలేదు. తర్వాత నెమ్మదిగా చెప్తున్నాడు ఒక్కొక్క విషయాన్ని. అంటే జ్ఞానం ఇస్తున్నాడు, జ్ఞానం ద్వారా మారుస్తున్నాడు. అదొక టాలెంట్. గొప్ప గురువుకు ఉండే టాలెంట్. గొప్ప గొప్ప గురువులంతా కూడా ఏం మాట్లాడరు, వాళ్ళు ఒక్క మాటతోనే అన్ని చెప్పేస్తారు. ఒకే ఒక సందేశంలోనే అన్ని అర్థాలు ఉంటాయి వాళ్ళు మాట్లాడిన దాంట్లో. అలాగా కృష్ణ పరమాత్మ కూడా ఒకే ఒక కృష్ణ, మనం ఆదిశంకరాచార్య కూడా చూసాం. సౌందర్య శివ ఒక్కొక్క మాటలోనే ఎన్నో అర్థాలతో మాట్లాడతాడు ఆయన. శివానందాలలో మరీ అద్భుతంగా మాట్లాడాడు. ఒక చిన్న పదంలోనే ఎన్నో అర్థాలతో మాట్లాడాడు. అట్లే సౌందర్యాలు అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట చెప్పినట్టే ఉంటుంది, లోపలికి పోతే ఎంత విషయం ఉంటుందో. అట్లే ఈ కృష్ణ పరమాత్మ కూడా అంతే, ఒక మాట మాట్లాడుతున్నట్టు ఉంటుంది, లోపల చాలా నిగూఢమైన అర్థం పెట్టుకొని మాట్లాడతాడు. అది గొప్ప విషయం. కాబట్టి తత స్వధర్మం కీర్తించ హిత్వా, వదిలినట్టయితే పాపం వాప్ససి, పాపం పొందుతావయ్యా అని ఒక స్నేహితుడిగా చెప్పేశాడు. ఇది మనకు భగవద్గీతలో సాంఖ్యయోగంలో 33వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్న సందేశం.